దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. మీనరాశి వారికి ఫిబ్రవరి 2025 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని చాలా జస్ట్గా పాయింట్ టు పాయింట్ ఇవ్వడం జరుగుతుంది మీకు ఇక్కడ. ఎందుకంటే ఇదంతా ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా అండి? అందరిలాగా సుత్తి ఉండదు దివ్య డైమండ్స్ మేము ఇచ్చే వివరాల్లో. అందరూ రకరకాల సబ్జెక్టే చెప్పరు. వాళ్ళ వీడియో చూసిన తర్వాత నేను ఎన్నో చూశాను. వాడు ఆ సగం వీడియో అయిపోతుంది, వాడు మ్యాటరే చెప్పాడు. అట్లా అయిపోయింది ప్రపంచంలో. నేను ఒకటి టు ది పాయింట్ చెప్పేస్తున్నా. మీనరాశి వారికి ఇక్కడ యోగించే గ్రహాలు ఏంటంటే రవి గ్రహం, చంద్రగ్రహం, కుజగ్రహం, గురుగ్రహం. ఈ 4 గ్రహాలు యోగకరంగా ఉన్నాయి కాబట్టి దీనివల్ల మీకు కలిగే బెనిఫిట్స్ వినండి. అండ్ మీ ప్రొఫెషన్లో ప్రమోషన్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్ వాళ్ళకు బాగుంటుంది. దూర దేశాల్లో వెళ్ళే వాళ్ళకు కూడా అనుకూలమైన సమయం. విద్యార్థులకు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే కూడా అనుకూలమైన సమయం. తర్వాత విద్యారంగంలో ఉన్నవారికి, టీచింగ్ రంగంలో ఉన్నవారికి, విద్యారంగంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది. అండ్ కొత్త కొత్త ఫ్రెండ్షిప్స్ ఇలాంటి పరిచయాలు ఏర్పడితే దానివల్ల లాభాలే ఉంటాయి. బ్యాంకు ద్వారా కొత్త రుణాలు పొందగలుగుతారు. స్థిరాస్తులు కూడా మీరు చేసుకోగలుగుతారు. ఆల్రెడీ ఏదైతే ల్యాండ్ రిలేటెడ్ ప్రాపర్టీస్ ఉంటాయో అమ్మితే చాలా లాభదాయకంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు కూడా చాలా వరకు బాగుంటుంది. సో ఇది ఇన్ని సత్ఫలితాలు ఉన్నాయి. ఇకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీ ఆరోగ్య విషయంలో డైజెషన్ ప్రాబ్లం లాంటివి ఎదుర్కొంటారు కాబట్టి ఫుడ్లో చాలా జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత రాజకీయ రంగంలో వారితో విభేదాలకు దూరంగా ఉండండి. రాజకీయ నాయకులతో విభేదాలకు దూరంగా ఉండండి. ప్రత్యేకించి రాజకీయ నాయకులు ఉన్నారు, ఎవరైతే మీరు ఈ రాశి వాళ్ళు ఉన్నారో రాజకీయ నాయకులకు దూరంగా ఉండండి. తర్వాత టైంకి తినండి, ఎందుకంటే మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి టైంకి ఎంతో కొంత తినండి. ఉన్నంత వరకు వెజిటేరియన్ ఫుడ్, ఆల్కలైన్ ఫుడ్ తీసుకోండి. ఆల్కలైన్ ఫుడ్ అంటే అది మ్యాక్సిమంగా వెజిటేరియన్లోనే ఉంటుంది. సో నాన్ వెజ్ తినడం కూడా ఈ మధ్య అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే నాన్ వెజ్లో ఈ హింస అనేది ఉంటుంది కాబట్టి అది అణువులో అటమిక్ స్ట్రక్చర్లో ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఆల్కలైన్ ఫుడ్ తీసుకోండి. అండ్ తర్వాత ప్రతి పనిలో పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఉంటేనే మీకు సక్సెస్ ఉంటుంది. చాలా ఓపికతో ఉండండి. పేషెన్స్తో ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ చేయకుండా మీ పనికి ఆటంకం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అండ్ తర్వాత డాక్యుమెంటేషన్ విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య డాక్యుమెంటేషన్ విషయంలో చాలా రెక్టిఫికేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఆస్తుల కొనుగోలు విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకోండి. అమ్మే విషయంలో, కొనుగోలు విషయంలో డాక్యుమెంటేషన్ అంటేనే మేజర్గా అక్కడే చాలా పెద్ద వర్క్ అవుతుంది. అండ్ తర్వాత తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పడుతుంది. తండ్రి గారి ఆరోగ్య విషయంలో తండ్రితో విభేదాలకు దూరంగా ఉండండి. అండ్ తల్లితో వాగ్వాదం చేయకండి. సో ఈ విధంగా ఇన్ని విధాల జాతకం అనేది హింట్ ఇస్తుంది. అలాగే జ్యోతిషాస్త్రం ఏం చెప్తుంది? కనక పుష్యరాగము గణపతి షేప్లో ఉన్న పగడాన్ని కూడా ధరించమని చెప్తుంది. ఇకపోతే అనుకూలమైన తేదీలు ఏంటంటే 3, 10, 17, 23, 24 సూటబుల్ డేట్స్. అండ్ నాట్ సూటబుల్ డేట్స్ ఏంటంటే 2, 6, 7, 9, 13 నాట్ సూటబుల్ డేట్స్. సో ఈ తేదీలను అవాయిడ్ చేయండి. ఇన్ని విధాలు చూసుకోండి. తర్వాత కరెక్ట్ టైమ్లీ డెసిషన్ అయితే తీసుకోగలుగుతారు. ఆత్మస్థైర్యం అయితే ఉంటుంది. ఎమోషన్స్ రెగ్యులేట్ అవుతాయి. అండ్ వాక్చాతుర్యం పెరుగుతుంది. ధనపరంగా ఓవరాల్గా గురువు బాగున్నాడు కాబట్టి మనీ పరంగా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి. సో రవి కూడా బాగున్నాడు కాబట్టి క్యాపబిలిటీస్ మీ లోపల ఉన్న హిడెన్ క్యాపబిలిటీస్ అన్నది కరెక్ట్గా ఇప్పుడు బయటకు వస్తాయి. సో దానివల్ల మీకు ఒక మంచి గుర్తింపు వస్తుంది. అండ్ మీకు ఒక పాపులారిటీ కూడా పెరుగుతుంది. సో ఈ విధంగా ఓవరాల్గా బాగుందని చెప్పాలి మీన రాశి వారికి. అండ్ ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే మీరు దివ్య డైమండ్స్కి రండి. మాదాపూర్ హెడ్ ఆఫీస్, బేగంపేట్, కుకట్పల్లి బ్రాంచ్ ఆఫీసెస్. అక్కడ లెస్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. మాదాపూర్ మాత్రం నో హాలిడే, మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్. మార్నింగ్ 8 to నైట్ 10 వరకు రావచ్చు. ఇల్లు పక్కనే కాబట్టి ఈ విధంగా సర్వీసెస్ అన్ని ఎక్స్టెండ్ చేశాము. జాతకానికి మాత్రం లిమిటెడ్ టైంలో రావాలి. 11 to 6 వరకు రావాలి. జెమ్స్ సేల్స్ మాత్రం, రత్నాల సేల్స్ మాత్రం మీరు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు రావచ్చు. టెస్టింగ్ ఇలాంటి దాన్ని కూడా. సో ఈ విధంగా మీరు దివ్య డైమండ్స్ సేవలు తీసుకోవచ్చు. దివ్య డైమండ్స్ ఒక నిస్వార్థంగా, ఒక జెమాలజిస్ట్గా నిజంగా ఈ శాస్త్రంలో ఉన్న గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి అందాలని చాలా రీసెర్చ్ చేసి, రత్నాల అసార్టేషన్లో కూడా చాలా రీసెర్చ్ చేసి ఎలాంటి రత్నాలు ఎఫెక్టివ్ ఉంటాయి, ఏవి ఉండవు అన్నది ఒక డీప్ రీసెర్చ్ చేస్తే ప్రతి ఒక్కరికి సబ్జెక్ట్ చెప్పడం జరుగుతుంది. మల్టిపుల్ వేస్లో వీఆర్ గివింగ్ ద నాలెడ్జ్ అండి.
అండ్ ఎన్నో రకాల పుస్తకాలు కూడా ప్రింట్ చేయడం జరిగింది. దివ్యరత్నం అని, జీవితాన్ని మార్చే దివ్యరత్నం అని, పవర్ ఆఫ్ జెమ్స్ అని, ఇలాంటి పుస్తకాలు కూడా ఉన్నాయి. సో మీరు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఎందుకు చేస్తున్నామనంటే ఒక ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్ కూడా అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా. చాలామంది ఎందుకు చెప్పాలి సబ్జెక్ట్ అంటారు, ప్రతిదీ హిడెన్గా చేస్తుంటారు. వాట్ ఐ లెర్న్ట్ ఈజ్ ఫ్రమ్ ది బిగినింగ్, నాలెడ్జ్ చెప్పి కూడా వ్యాపారం చేయొచ్చు అనేది ఒక స్ఫురణతోని అంతే ఈక్వల్గా మేము కూడా అంత అది నిరూపించుకుంటూ వ్యాపారంలో సక్సెస్ఫుల్గా ఒక ట్రూత్ పారామీటర్స్ ప్రిన్సిపల్స్ మీద వ్యాపారం చేయడం జరుగుతుంది. అలాగే వీఆర్ ఆల్సో హ్యాపీ. ఈక్వల్గా దివ్యాడమ్స్లో ఉన్న ప్రతి ఒక్కరు గుడ్ ఎఫెక్ట్ వచ్చి లక్షల మంది హ్యాపీగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారండి. నా దగ్గర డేటాబేస్ ఉంది, ఫీడ్బ్యాక్ ఉంది. సో మీరు కూడా ఎంత కష్టపడ్డా మీరు ఫలితాలు పొందలేకపోతున్నారంటే మీరు ఒక్కసారి దివ్యాడమ్స్ రండి. జాతకరీత్యా లోపం ఉంటేనే ఇలా జరుగుతుంది. అది ఏంటి అనేది కరెక్ట్గా పట్టుకోగలగాలి. అదే ఇక్కడ జ్యోతిష్యుడు గొప్పతనం. చాలామంది ఇప్పుడు ఎట్లా అయిపోయినట్టే కమర్షియల్ వాళ్ళు పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని అసలు ఎక్స్ప్లాయిటేషన్ చేయడం వల్ల కూడా జనాలకు సబ్జెక్ట్ మీద కొందరికి నమ్మకం పోతుంది. సో ఇలా రకరకాలుగా వైలేషన్ జరుగుతుంది. సో ఏదేమైనా సబ్జెక్ట్ ఇంపార్టెన్స్ ఇవన్నీ మీకు ఒకసారి చాలా డీటెయిల్గా చెప్తాం. ఒకసారి ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్యాడమ్స్ అండి.